హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ద సన్ టారో. సో మీ అందరికీ మళ్ళీ స్వాగతం. ఈరోజు చాలా చాలా లేట్ అయిపోయింది నా రీడింగు, ఎందుకంటే ఈరోజు పర్సనల్ రీడింగ్స్ ఎక్కువైపోయినాయి. దానివల్ల నాకు టైం కుదరలేదు. కానీ ఒక షార్ట్ రీడింగ్ అయితే చేయబోతాను. ఇది లేట్ నైట్, అంటే నైట్ అయిపోయింది కదా, మీ దగ్గరికి వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోతుంది. సో మనము మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి అని చూద్దాము. సో లేట్ నైట్ థాట్స్ అంటే ఏంటంటే, ఎవ్వరూ లేకుండా ప్రశాంతంగా అన్ని పనులు అయిపోయినాక ఇంక పడుకుందాం అనుకునే టైంలో, సో మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచనలు కూడా క్లియర్గా ఉంటాయన్నమాట. సో అది ఆ పర్సన్ గురించి, మన వేరే వ్యక్తి గురించి కొంచెం పాజిటివ్గా ఉంటాయన్నమాట ఫీలింగ్స్. ఓకే, సో ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు చూద్దాం, సరేనా? సో ఇది ఏమీ నెగిటివ్ కాదు, బ్యాడ్ కాదు, లేదంటే ఇంకేదో డబుల్ మీనింగ్ కాదు. సో ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ రీడింగ్ అనమాట. మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి. సో నైట్ అనగానే వేరే డైరెక్షన్లోకి వెళ్ళిపోద్దండి. ఇది పాజిటివ్ రీడింగ్ అనమాట, క్లియర్ రీడింగ్. ఓకేనా? అంటే వాళ్ళు ఈ ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అది ఒకటే చూద్దాం, సరేనా? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు ఒక గైడెన్స్ ఇవ్వండి, మా క్లారిటీ ఇవ్వండి. మా కలెక్టివ్ వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళ లేట్ నైట్ థాట్స్ ఏంటి, వాళ్ళు ప్రశాంతంగా ఒంటరిగా ఉన్నప్పుడు మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ప్లీజ్ మాకు గైడెన్స్ ఇవ్వండి. చూడండి ఎన్ని వస్తున్నాయో. ఓకే, కింగ్ ఆఫ్ సోర్డ్స్, 4 of wands, ఇక్కడ 2 కార్డ్స్ ఉన్నాయి. 4 of wands, then 7 of cups, the high priestess, the tower. ఓకే, సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, లేట్ నైట్ థాట్స్ ఏంటి. సో ఇక్కడ మనకు వచ్చి ఒక కింగ్ ఆఫ్ సోర్డ్స్ అనే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఒక డివోర్స్డ్ పర్సన్ అయ్యే అవకాశం ఉంది. ప్లస్ మీరు కానీ మీ పర్సన్ కానీ ఒక లాయర్, జడ్జ్, ఒక ప్రిన్సిపల్, అంటే మంచి ఒక హై పొజిషన్లో ఉండే అవకాశం ఉంది. అలాగే మీరు ఒక టీచర్ అయి ఉండొచ్చు, ఒక లెక్చరర్ అయి ఉండొచ్చు, ఒక మ్యూజిక్ టీచరు, డాన్స్ టీచర్, ఏదో ఒకటి టీచింగ్ అనమాట. ఓకే, సో జనాలకి మీరు మంచిని పంచే ఒక వ్యక్తి అనొచ్చు అనమాట. అంటే మీరు వాళ్ళకి ఒక సరైన మార్గం చూపించే వ్యక్తి అనొచ్చు. ఓకే, నా రీడింగ్ చూసేవాళ్ళు కొంతమంది చాలా స్పిరిచువల్, అండ్ కొంతమంది టారో రీడర్స్ కూడా అయి ఉండొచ్చు. ఓకే, సో వాళ్ళు ఎలాగంటే ఎదుటి వాళ్ళు చెప్పక ముందే మీకు తెలిసిపోతుంది అనమాట. సో అటువంటి నా వ్యూవర్స్ ఉన్నారనమాట. సో మీ పర్సన్ కూడా సేమ్ ఆలోచిస్తున్నారనమాట. సో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, వాళ్ళు ఒక విధంగా ఇంట్రోస్పెక్షన్ చేసుకున్నారు. అంటే వాళ్ళని వాళ్ళు తిరిగి చూసుకుంటున్నారనమాట. నేను చేసింది ఏంటి, నేను చేసింది తప్ప కరెక్టా. పాస్ట్లోని వాళ్ళు చాలా రిజిడ్గా, చాలా రూడ్గా, వాళ్ళ ఈగో, వాళ్ళ అంటే ప్రైడ్, వాళ్ళే గొప్ప అన్నట్టుగా మిమ్మల్ని తక్కువ చేసి చూసిండొచ్చు. సో మిమ్మల్ని బాగా ఇన్సల్ట్ చేసిండొచ్చు చాలామందికి. సో అంటే వాళ్ళు చాలా, మీరు ఎంత బ్రతిమలాడినా, మీరు ఏమి చెప్పినా సరే వాళ్ళు వినకుండా వాళ్ళ పద్ధతిలోనే వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు ప్రీవియస్గా, అంటే పాస్ట్లో. సో వాళ్ళకి వాళ్ళే వాకవే చేసేసారనమాట ఈ కనెక్షన్లో. సో వాళ్ళకి అది తెలుస్తూ ఉంది, అంటే వాళ్ళకి ఆ బాధ తెలుస్తూ ఉంది. అంటే కొంచెం రిపెంట్ అవుతున్నారు. కొంతమంది ఏంటంటే ఒక సాక్షిభూతంలాగా చూస్తున్నారు. అంటే ఓకే, నేనేం చేశాను పాస్ట్లో, నేను ఎలా బిహేవ్ చేశాను, నేను ఇలాగ వాకవే చేశాను
అనేసి అంటే వాళ్ళకి వాళ్ళే చూసుకుంటున్నారు. అంటే వెనకాతల పాస్ట్‌ని ఒక ఆడియన్ లాగా, ఒక స్పెక్టేటర్ లాగా వాళ్ళని చూస్తా ఉన్నారనమాట. సో, వాళ్ళు ఒకవేళ మీరు గాని ఈ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకుంటుంటే ఇది కలెక్టివ్ రీడింగ్ కదా! నా వ్యూవర్స్‌లో కొంతమంది మీరు మీ వైఫ్ గాని, హస్బెండ్ గాని గురించి చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ డివోర్స్ అని కూడా కనిపిస్తుంది కదా! సో, మీరు ఆ పర్సన్ గురించి చూస్తున్నారు. సో, వాళ్ళు మీ కనెక్షన్‌లో బ్యాలెన్స్ లేదు అనేది వాళ్ళకి ఫీలింగ్ అనమాట. సో, వాళ్ళ ఏమనుకున్నారంటే ఆహ్, ఒకరు ఎక్కువ ఇస్తున్నారు. సపోజ్ మీరు ఎక్కువ ప్రేమనిస్తుంటే వీళ్ళు వద్దు అనేసి దూరం జరిగిపోయారనమాట. ఆ దూరం జరిగిపోయింది. ఆహ్, అంటే ఆ టైంలో వాళ్ళకలా అనిపిచ్చింది. అలాగా చేయాలి అనిపిచ్చింది. ఎందుకంటే వాళ్ళకి మిగతా చాలా ఉన్నాయన్నమాట. అంటే రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. రకరకాల ఆలోచనలున్నాయి. సో, వాళ్ళకి జాబు, మనీ, ఇన్వెస్ట్‌మెంట్, కెరీరు, బిజినెస్ చాలా చాలా ఉన్నాయన్నమాట ఆప్షన్స్. సో, ఆ ఆప్షన్స్ వల్ల వాళ్ళు కన్‌ఫ్యూజ్ అయిపోయారు. కన్‌ఫ్యూజ్ అయిపోయి ఈ కనెక్షన్‌ని దూరం పెట్టారనమాట. సో, వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారంటే, మీరు చాలా ఒక మెచ్యూర్డ్ పర్సన్ అనమాట. మెచ్యూర్డ్ పర్సను ప్లస్ మీరు అంత తొందరగా ఎవరికీ లొంగే మనిషైతే కాదు. సో, అది ఫిజికల్‌గా గానీ, మెంటల్‌గా గానీ, స్పిరిచ్యువల్‌గా గానీ మీరు ఎవరిని నమ్మరు అంత తొందరగా. ఎందుకంటే మీకు ఇంట్యూషన్ చెప్తా ఉంటుంది. ఈ హై ప్రీస్టెస్ అనేది చాలా మంచి రెస్పెక్ట్‌ఫుల్ పర్సన్. హై ప్రీస్ట్, ప్రీస్టెస్. సో, హై ప్రీస్ట్ అంటే ద హెరోఫెంట్ అనమాట. హై ప్రీస్టెస్ వచ్చేసి ఆహ్, వాళ్ళ వైఫ్ అంటే హెరోఫెంట్ వాళ్ళ వైఫ్ అంటే హై ప్రీస్టెస్. సో, వీళ్ళు ఎట్లా అంటే మీ గురించి ఏమనుకుంటున్నారంటే చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా ఆలోచిస్తున్నారు. అంటే మీరు చేసేవి వాళ్ళు చూసుంటారు. సపోజ్ మీరు ఎవరికైనా సహాయం చేస్తా ఉండొచ్చు. సో, మీరు ఒకవేళ ఎవరికైనా టీచింగ్ చేస్తుండొచ్చు. సో, వాళ్ళకి మీరు చేసే పనులన్నీ నచ్చుతున్నాయన్నమాట. వాళ్ళు మీ పైన ఒక కన్ను వేసే ఉంచారనమాట. సో, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఖచ్చితంగా. సో, వాళ్ళకి మీరు చేసేవన్నీ నచ్చుతున్నాయి. ప్లస్ మీరు చాలామందిని రిజెక్ట్ కూడా చేసుంటారు. మీరు చాలామంది ఎవరు అంటే వీళ్ళేం తక్కువైన వాళ్ళు కాదండి. ఈ పర్సన్, మీ పర్సన్. సో, వాళ్ళు ఎలాగంటే మిమ్మల్ని డిఫరెంట్ దీనిగా స్టాక్ చేస్తున్నారనమాట. అంటే డిఫరెంట్ ఐడీస్‌తోని, డిఫరెంట్ నంబర్స్‌తోని. సో, మిమ్మల్ని అంటే మీ గురించి విషయం తెలియాలి వాళ్ళకి. మీరేం చేస్తున్నారనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలియాలి. సో, దానికోసమని చెప్పేసేసి వాళ్ళు మీ గురించి స్టాక్ చేస్తున్నారనమాట. సో, వాళ్ళకి అయ్యో! అనిపిస్తుంది. అంటే అన్నీ ఒక టవర్ మూమెంట్ వచ్చి మొత్తం అంతా కూలిపోయింది. అనవసరంగా అది వాళ్ళ తప్పే అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకంటే ప్రశాంతంగా ఒంటరిగా ఉన్నప్పుడు మన అంతరాత్మ మనల్ని ప్రశ్నిస్తుంది. నువ్వు చేసింది తప్పా? కరెక్టా? నువ్వే ఆలోచించుకో. అంటే ఇప్పుడు మనము ఎదుటి వాళ్ళకి అబద్ధం చెప్పగలం గానీ, మన అంతరాత్మకి మనము చెప్పలేం కదా! సో, ఈ పర్సను ఆలోచిస్తున్నాననమాట. అంటే నేను చేసింది తప్పు. ఇలాగా ఈ టవర్ మూమెంట్ వచ్చి అంటే నాకు చాలామంది ఎనర్జీ ఏమొస్తుందంటే, వీళ్ళు మిమ్మల్ని గోస్ట్ చేస్తారు. సడెన్‌గా బ్లాక్ చేసేసారు. మిమ్మల్ని గోస్ట్ చేసేసారు. మీతో మాట్లాడడం ఆపేశారు. సో, వాళ్ళెక్కడికెళ్లారో కూడా మీకు ఈ విషయం ఏం తెలియనివ్వట్లేదు. ఆ ఇన్ఫర్మేషన్ ఏమి తెలియనివ్వట్లేదు మీకు. అంతలాగా మిమ్మల్ని ట్రీట్ చేశారనమాట. చాలా పెయిన్‌ఫుల్ పరిస్థితిలో అంటే మొత్తం అప్‌సైడ్ డౌన్ అయిపోయిందనమాట. అలాంటి పరిస్థితిలో మిమ్మల్ని వదిలేసి ఈ పర్సన్ వెళ్ళిపోయారు. సో, ఇంకా చూద్దాము వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో. ఒకవేళ మీకు గాని మ్యారేజ్ అయ్యుండకపోతే ఈ పర్సన్ తోటి, ఈ పర్సన్ మ్యారేజ్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే 4 ఆఫ్ వాండ్స్ అనేది మ్యారేజ్ కార్డ్. సో, ఒకవేళ మీ మ్యారేజ్ అవ్వకుండా ఉండినట్లయితే వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు అది ఒక చిన్న థాట్ అనమాట. సో, మ్యారేజ్ చేసుకుంటే మా లైఫ్ ఎలా ఉంటుంది? మేమిద్దరం కలిసి ఉంటే ఎలా ఉంటుంది? సో, ఒక చిన్న థాట్ అనమాట వాళ్ళకి అట్లా. అంటే వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోరు. అదొక చిన్న ఒక స్వీట్ మొమెంట్ అనమాట. ఓకే. చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు దయచేసి క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి? మా వ్యూవర్ గురించి లేట్ నైట్ థాట్స్ ఏంటి? మాకు క్లారిటీ ఇవ్వండి.
2 of charisma, Knight of wisdom, the Empress, 9 of wisdom, నైట్ ఆఫ్ చరిష్మా. చూడండి 2 నైట్స్ వచ్చినాయి ఇక్కడ. 3 ఆఫ్ స్ట్రెంగ్త్. ఓకే, కొంతమందికి ఇది లాంగ్ డిస్టెన్స్ కనెక్షన్ కూడా అయి ఉండొచ్చండి. లాంగ్ డిస్టెన్స్ అంటే అది ఇమోషనల్ డిస్టెన్స్ కూడా అయి ఉండొచ్చు. లాంగ్ డిస్టెన్స్ అంటే అది ఓన్లీ వేరే సిటీ, స్టేట్, కంట్రీ అనే కాదు, అది ఇమోషనల్ డిస్టెన్స్ కూడా అయి ఉండొచ్చు. అంటే మీరిద్దరికి ఇప్పుడు నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ కదా. సో దానివలన మీకు ఈ గ్యాప్ వచ్చేసి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో. ఓకేనా, అది నాకు కనిపిస్తూ ఉంది. కానీ వాళ్ళు వెయిటింగ్ ఎనర్జీలో కనిపిస్తున్నారు. సో వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, మీరు యాక్షన్ టేకర్, మీరు ఒక ఎంప్రెస్. యాక్చువల్గా మీకు ఇందాక నేను మర్చిపోయింది ఏంటంటే, వీళ్ళకి చాలా సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ ఉన్నాయండి. అంటే మీరు చాలా గ్రేటు. ఇందాక హై ప్రిస్టెస్ వచ్చింది కదా, మీరు చాలా గ్రేటు. మీరు అందంగా ఉంటారు, మీరు అందరికీ హెల్ప్ చేస్తారు, అందరూ మిమ్మల్ని కోరుకుంటారు, అందరు గుడ్ బుక్స్లో మీరు ఉన్నారు. సో వాళ్ళకి నేను ఈ పర్సన్కి తగిన పర్సన్ కాదు, నేను అంటే నేను తక్కువ, అంటే నాకు ఈ పర్సన్ చాలా ఎక్కువ అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ అనమాట. అంటే వాళ్ళకి వాళ్ళపై వాళ్ళకి నమ్మకం లేదు. అంటే నేను ఈ పర్సన్, ఈ వ్యక్తికి నేను తగను. సో వాళ్ళు చాలా మంచి ఎనర్జీలో ఉన్నారు, నేనేమో ఇలాగున్నాను. సో మేబీ మీరు చాలా, కొంతమంది నా వ్యూవర్స్ చాలా రిచ్ అయి ఉండొచ్చు. రిచ్ అంటే ద ఎంప్రెస్ చూసారు కదా, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత గ్లామరస్గా, ఎంత రిచ్గా. సో అలాంటి దీనిలో చూస్తున్నారు. అంటే మీ పర్సన్కి మీ పట్ల చాలా హై రిగార్డ్స్ ఉన్నాయండి. అంటే వాళ్ళు, మీరు అనుకోవచ్చు నన్ను గోస్ట్ చేశారు, నన్ను అలాగన్నారు ఇలాగన్నారు అని చెప్పేసి, కానీ వాళ్ళకి మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది, హై రిగార్డ్స్. అంటే ఒకవేళ మిమ్మల్ని ఏదైనా ఒక మాట అని ఉంటే కూడా అది వాళ్ళ సెల్ఫ్, అంటే వాళ్ళ భయాన్ని కప్పుపుచ్చుకోవడానికి మీతో అలాగ చెప్పిండొచ్చు. కానీ వాళ్ళ మనసులో అయితే మీరు చాలా మంచి హై రెస్పెక్ట్ఫుల్ పర్సన్ అనమాట. ఓకే, సో వీళ్ళు, మీరేమనుకుంటున్నారంటే, మీరు ఏదన్నా ఒకటి తలుచుకున్నారంటే ఇమీడియట్గా చేసేస్తారనమాట. ఇంకా మీరు ఆగే ప్రసక్తే లేదనమాట. మీరు ఏదన్నా అనుకున్నారంటే ఇమీడియట్గా అయిపోవాలి అంతే. ఓకే, ప్లస్ ఇంకోటి కూడా ఆలోచిస్తున్నారు. సో మీరు వాళ్ళకి అపాలజీ చెప్పాలి. మీరు ఆ పర్సన్ని, మీ పర్సన్ని మీరు జడ్జి చేశారు, అది తప్పు. వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు అంటే మీరు, నాకు ఇక్కడ ఏమి అనిపిస్తుందంటే, మీకు వాళ్ళకి మధ్య గొడవ అయింది. ఓకే, గొడవ అయినప్పుడు మీరు వాళ్ళని ఏదో ఒక విషయం పైన బ్లేమ్ చేశారు. సో అది వాళ్ళకి చాలా కష్టమైపోయింది. దానివల్లనే వాళ్ళు మీతో విడిపోయారనమాట. సో వాళ్ళు ఏమంటున్నారంటే, అసలు ఆ విధమైన ఆలోచన నీకు ఎలాగొచ్చింది, నన్ను అలాగ అనాలని నీకు ఎలాగ అనిపించింది, అంటే నన్ను ఎంత ఇదే నన్ను అర్థం చేసుకుంది, ఇంతే నన్ను అర్థం చేసుకుంది అన్నట్టుగా వాళ్ళు ఆ విషయంలో మాత్రం చాలా బాధపడుతున్నారు. సో దానికి వాళ్ళు మీ దగ్గర నుంచి ఒక అపాలజీ కానీ, లేదంటే మీ దగ్గర నుంచి ఒక ప్రపోజల్ కానీ, అంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారనమాట. సో మీరు ప్రపోజ్ చేస్తే బాగుంటుంది, వాళ్ళ లేట్ నైట్ థాట్స్ ఇవన్నమాట. అంటే ఒక ఫ్యాంటసీ అనమాట. ఇది జరుగుతుందా జరగదా అనేది తర్వాత విషయము, కానీ వాళ్ళకి ఇది ఒక ఫ్యాంటసీ. ఓకే, ఇలా జరిగితే బాగుంటుంది, వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి పరిగెత్తి వచ్చేస్తే ఎంత బాగుంటుంది. బికాజ్ 2 నైట్స్ అంటే ఎంత ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ అనమాట. మీరు పరిగెత్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినట్టు, వాళ్ళ అంటే హగ్ చేసుకున్నట్టు. సో వాళ్ళకి ఎన్నెన్నో ఫ్యాంటసీస్ ఉన్నాయన్నమాట. సో మీరు ఇక్కడ కానీ చూసినట్టయితే ఇది ఒక విచిత్రమైన ఒక లోకం. సో దీనిలోని వాళ్ళ ఇమాజినేషనే ఉంది, కానీ ఇది యాక్చువల్గా రియల్ కాదు. సో వాళ్ళు, మీరు అలాగా వస్తే బాగుండు అనేసి వాళ్ళు కూడా యాక్చువల్గా స్లోగా రోజు డే బై డే మీ వైపుకి వాళ్ళ ఆలోచనలు మారుతున్నాయి అన్నమాట.
ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ సెపరేషన్‌లో, ఈ నో కాంటాక్ట్‌లో ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తున్నారు. ఏం చేస్తే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది? ఏం చెయ్యొచ్చు? వాళ్ళ సైడ్ నుంచి ఏంటి? ఎందుకంటే మీరు వాళ్ళ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనమాట. మిమ్మల్ని చాలా అందంగా ఒక రిచ్ పర్సన్‌గా ఆహ్, సో, మీ మిమ్మల్ని చూస్తే గనక వాళ్ళకి అసల నోట్లో మాట కూడా రాదనమాట. అంత మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు ఈ పర్సన్. సో, కొంతమందికి నాకేమనిపిస్తుందంటే మీరు కలిసి చాలా కాలమైంది. సో, కానీ వాళ్ళు మిమ్మల్ని సోషల్ మీడియాలో స్టాక్ చేస్తున్నారు. సో, మీరు బాగా ఇంకా అందంగా తయారై ఉండొచ్చు. లేదంటే నిన్న కూడా మనకి ఇదే ఎనర్జీ వచ్చింది. సో, మీరు హెయిర్ స్టైల్ మార్చి ఉండొచ్చు. లేదంటే మీరు డ్రెస్సింగ్ సెన్స్ మార్చి ఉండొచ్చు. సో, ఇవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. లేదా మీరు మంచిగా డబ్బులు ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకేదైనా మంచి జాబ్ వచ్చింది. ఆ జాబ్‌లో కూడా మంచి పొజిషన్‌లో ఉన్నారు. ఒక ప్రమోషన్ వచ్చింది. సాలరీ హైక్ వచ్చింది. సో, ఇవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. చేసి వాళ్ళకి ఒక రకమైన అడ్మిరేషన్ అనమాట. ఆహా! ఈ పర్సన్ ఇంత డెవలప్ అయిపోతారా? ఈ పర్సన్ ఇంత ఇది అంటే నాకన్నా ఎక్కువ స్టేజ్‌కెళ్ళిపోతున్నారా? అన్నట్టుగా వాళ్ళకి ఇదనమాట. కానీ వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, మీరు రెండిటిని జగుల్ చేస్తున్నారు అని ఆలోచిస్తున్నారు. అంటే మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, ఎందుకంటే ఇవి వాళ్ళ లేట్ నైట్ థాట్స్ కదా మీ గురించి. సో, వాళ్ళనుకుంటున్నారు మీరు ఇద్దరు మనుషుల్లో గానీ, లేదంటే ఒక జాబు, ఈ కనెక్షన్‌ను జగుల్ చేస్తున్నారనమాట. అంటే మీరు మీ వల్ల కావట్లేదు. ఓ పక్క మీకు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. లేకపోతే ఒక బిజినెస్సు. సో, మీకు మీ కెరియర్, మీ రెస్పాన్సిబిలిటీస్ మీకున్నాయి. అది కాకుండా మళ్ళా ఈ కనెక్షన్‌ని కూడా మీరు చూడాలి అంటే మీరు కష్టం అయిపోయి జగుల్ చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. కాకపోతే మిమ్మల్ని మీరు ఒక విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అన్నట్టుగా చూస్తున్నారు. అంటే వాళ్ళకి ఏం కావాలో అవన్నీ క్వాలిటీసు మీలో ఉన్నాయి అనేది వాళ్ళ ఫీలింగు. సో, దానివల్లనే వాళ్ళు మీకు ఇంకా ఇంకా అట్రాక్ట్ అవుతున్నారనమాట. సో, మళ్ళా నాకు కామెంట్లు పెట్టకండి. మా పర్సన్ ఇలాంటోరు, అలాంటోళ్ళు, వాళ్ళు నన్ను వదిలేసి ఎళ్ళిపోయారు. అలాంటి మనుషులు ఇలాగెలాగ ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు మీకు చూపిచ్చేది వేరు. వాళ్ళ మనసులో ఉండే ఆలోచనలు వేరు. అది కూడా లేట్ నైట్ థాట్స్ అంటే ఎవ్వరూ లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకునే మాటలు, వాళ్ళతో వాళ్ళు చెప్పుకునే ఆహ్, ఆలోచనలు ఇవి. సరేనా? సో, ఇవన్నీ మీకు తెలియాల్సిన అవసరం లేదు కదా! వాళ్ళు మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు కొంతమంది చెప్పింటారు, కొంతమంది చెప్పుండరు. కదా! సో, ఇవన్నీ వాళ్ళ ఆలోచనలనమాట మీ గురించి. లేట్ నైట్ థాట్స్‌లో ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, ఇవన్నీ ఆలోచనలు వాళ్ళకున్నాయన్నమాట. ఓకే. హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చి ఉంటుందనుకుంటున్నాను. ఇంకా మీకేమైనా వేరే టైప్ ఆఫ్ రీడింగ్స్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నిన్న ఒకరు పెద్ద కామెంట్ పెట్టారు. ఐ లైక్ ఇట్. నేను ఆ టాపిక్స్ ఖచ్చితంగా చేస్తాను. ఓకే. సో, రేపు నుంచి ఆ కొత్త టాపిక్ కూడా చేస్తాను. ఇంకా మీరు పెట్టండి. అంటే మనసులో మీకేం ఆలోచనుంది, ఏమి డౌటుంది అనేది కూడా మీరు పెట్టండి కామెంట్‌లో. నేను దాన్నే ఒక రీడింగ్ రూపంలో చేసేస్తాను. సరేనా? అప్పుడు అందరూ హ్యాపీ. మీరు హ్యాపీ, నేను హ్యాపీ. సరేనా? ఓకే. మళ్ళా రేపు కలుద్దాము అందరము. ఈలోపు అందరూ హ్యాపీగా పీస్‌ఫుల్‌గా పడుకోండి. మళ్ళా రేపు కలుద్దాం. ఓకే. బాయ్.